నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ఆందోళనలు మాత్రం ఉధృతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. అయితే ఆయన దుబాయ్ ఆశ్రయం కోరినట్లుగా తెలుస్తోంది. పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలీని ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది. మరికొన్ని గంటల్లో నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ రాజకీయ సంక్షోభం నడుమ ప్రధాని ఓలీ దుబాయ్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. వైద్య చికిత్స కోసమే ఆయన వెళ్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం హిమాలయ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దేశంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ గత 2 రోజులుగా పెద్ద ఎత్తున యువత ఆందోళనలకు దిగింది. ఈ ఆందోళనల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో సోమవారం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రధాని ఓలీ రాజీనామా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని రాజీనామా చేశారు. అంతకు ముందు నిరసనకారులు, మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడి లూటీ చేశారు. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిపై కూడా నిరసనకారులు దాడులకు దిగి లూటీకి పాల్పడ్డారు. ఇళ్ల నుంచి నోట్ల కట్టలు తెచ్చి గాల్లోకి విసిరారు. ప్రధాని ఓలీ అధికారిక నివాసంలోకి చొరబడి ధ్వంసం చేశారు. అనంతరం ఆ ఇంటికి నిప్పు పెట్టారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ అధికారిక నివాసంపై కూడా దాడి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని ఓలీ కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితికి అర్థవంతమైన ముగింపుకు సంబంధిత పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పారు. అక్కడ పరిస్థితులు గమనించిన వారు మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ గా మారే అవకాశం ఉందంటున్నారు. బంగ్లాదేశ్ లో ఆ దేశ ప్రజలు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నారు.